అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో నేను గూడా ఉండాలి. ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఇదిగోండి మా భవానీ ఇరుముడి ముందు రోజనమాట. మా ప్రిపరేషన్ అనమాట ఈ వ్లాగ్ అంతా. సో, చూడండి బజార్‌కి వెళ్ళాను. నేను పానీపూరి వితౌట్ ఆనియన్ తిన్నాననమాట. ఆ తర్వాత ఇంకా మాకేమేం కావాలో కూరగాయలు, ఇంకా ఇరుముడికి ఇంకేమేం కావాలో ఫ్లవర్సు అవన్నీ తెచ్చుకున్నామనమాట. ఇంకా నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తమలపాకులుంటే ఏమైనా అవసరం పడతదనేసి ఒక 10 తెచ్చుకున్నాననమాట నేను. అలాగే ఇంకా ఇరుముడి మార్నింగే వెళ్ళాలి పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి అనేసి అమ్మమ్మ మాతో పాటు వచ్చేసారనమాట. నెక్స్ట్ ఇంకా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇదిగోండి మా స్వామికి అంటే వేసుకున్నది భవానీ మాల కదా! సో, అమ్మవారికి మంగళ స్నానం చేయిద్దాము. అది కూడా ఫస్ట్ టైం కాబట్టి నాకలా అనిపిచ్చింది. మరలా చేయొచ్చో లేదో తెలియదు. కానీ ఇంకా చేయించాననమాట. ఏంటి అంటే సున్నుపిండి ఉంటుంది గదా! సున్నుపిండి అందులో కొంచెం నువ్వుల నూనె అండ్ అలాగే వాటర్‌తో కలిపి కొంచెం పసుపేసి ఒళ్ళంతా రాసాననమాట. రాసి నెక్స్ట్ ఏమో కొంచెం బంతి పూలు మనం స్నానం చేపిచ్చే ఫ్రెష్ వాటర్‌లో గూడా ఏమంటారు పసుపు, పువ్వులు వేశాననమాట. ఇంకా మా స్వామికి తల మీద కొంచెం నువ్వుల నూనె అప్లై చేసి ఫేస్‌కేమో పసుపు రాసి మంచిగా చేయించానండి. ఇంకా 41 డేస్ కంప్లీట్ అయిపోతుంది గదా! సో, నాకైతే చాలా బెంగగా అనిపిచ్చింది. అసలు అమ్మవారు ఇంకా ఇంట్లో ఇన్ని రోజులు తిరిగారు గదా! సో, ఇంకిప్పుడు ఖాళీ ఖాళీ అనిపిస్తది. సో, నేను సరిగ్గా చూసుకున్నానో లేదో, అట్‌లీస్ట్ ఇలాగైనా నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తది. ఇంకా అమ్మవారంటే ఇంక మంగళ స్నానం ఖచ్చితంగా తనకిష్టమే అయ్యుండొచ్చు అనేసి నాకీ థాట్ వచ్చిందనమాట. ఇలా చేద్దాం ఒక 2 స్నానాలైనా అనేసి ఇంకా నేనైతే ఒళ్ళంతా పసుపు రాసి నేను, అమ్మమ్మ, ఇంకా మా మామయ్య కూతురు గూడా వచ్చిందనమాట. నేను చక్కగా తలస్నానం చేసుకొని ఇంకా స్వామికి ఆహ్, చేయించామనమాట స్నానము. మంచిగా అనిపిచ్చింది అసలు ఇంట్లో. ఇంకా అలా చేయించాక తర్వాత స్వామికి ధూపము, సాంబ్రాణి ఉంటుంది గదా! అది గూడా పెట్టాను. ఇంకా ఆ తర్వాత స్వామి ఏమో ఆహ్, ఏమంటారు ఇంట్లో దీపం వెలిగిచ్చారు. అసలైతే భవానీమాల వేసుకున్న వాళ్ళని భవానీ అని పిలవాలి. కానీ చిన్నప్పటి నుంచి మా తాతయ్య అయ్యప్పమాల వేసుకున్నారు. ఇంకా మా తాతయ్యకి స్వామి అని పిలవడం అలవాటైపోయి ఇంకా అట్లనే నాకు స్వామి, స్వామి అని వస్తుంది. సో, ఏదైతే ఏంటి మనం మాల వేసుకున్న వాళ్ళని రెస్పెక్ట్‌గా ఎలా పిలిచినా ఓకే అన్నట్టుగా ఇంకా నేను అలా కంటిన్యూ అయిపోయాననమాట. ఇంక ఇదిగోండి స్నానం అయిపోతుంది. ఇంకా లాస్ట్‌కి అమ్మమ్మకి మీరు గూడా ఓ తల ఇట్లా ఓ 2 జగ్గులో, 3 జగ్గులు వాటర్ పోసి కాళ్ళు దండం పెట్టుకోండమ్మా అనేసి చెప్పాను. సో, ఇంకా మనం సాక్షాత్తు అమ్మవారికి చేయించినట్టే నేనైతే ఫీల్ అయ్యాననమాట. ఎందుకంటే ఫస్ట్ టైం వేసుకున్న భవానీలకి ఏ మాలైనా కావచ్చు వాళ్ళకంత పవర్ ఉంటుంది అనేసి అందరూ నమ్ముతారనమాట. ఇంకా వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ గూడా ఇస్తారు. మీకు తెలిసే ఉంటుంది. అట్లా అనమాట. నెక్స్ట్ ఇదిగోండి స్వామి ఇంకా పూజ చేసేసి ఇల్లంతా ధూపం పెడుతున్నారనమాట. ఇంకా ఆ తర్వాత ఇల్లంతా ఇవ్వండి అంటే తను పూజ దగ్గర ఇచ్చేసి ఇంకా ఇంటి ముందు అంతా ఇంటి చుట్టూ అంతా చేస్తున్నారనమాట. ఒకవైపేమో అమ్మమ్మను ఇంకా మామయ్య కూతురేమో వీళ్ళిద్దరూ జొన్న రొట్టెలు చేస్తున్నారు. అమ్మమ్మ, తాతయ్య తినరనమాట రైసు. వాళ్ళకి బీపీ, షుగర్ కాబట్టి. తర్వాత ఇంకా ఇదిగోండి స్వామికి గూడా నేను ఆహ్, చూపిచ్చాను. ఇంక మేమంతా తినేసి ఇంక నైట్ కూర్చున్నామనమాట. బంతి పువ్వులు తెస్తే ఒకవైపు అమ్మ వాళ్ళు బంతి పువ్వులు అల్లుతున్నారు. నేనేమో ఇట్లా భవానీకి పారాణి పెట్టడం ఇంకా అప్పుడు ఇరుముడికి మనం వెళ్తాం గదా! విజయవాడ. సో, అక్కడ ఇంకా పారాణి పెట్టుకుంటూ అది వెనకాల తీసుకెళ్ళడం అంతా పోతది గదా! అనేసి గోరింటాకు తీసుకొచ్చి మార్నింగే పట్టి పెట్టాననమాట. సో, 2 చేతులకి, కాళ్ళకి పెట్టాను. ఇదిగోండి బంతి పువ్వులు అల్లుతున్నారు. మార్నింగ్ ఇరుముడికి మెడలో వేయడానికనమాట. ఇంక చూడండి మా భవానీ ఎంత చక్కగా మంచిగా రెడీ అయిపోయారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగే 3కి లేచామనమాట. ఇదిగోండి ఇరుముడి దగ్గర ప్రాపర్‌గా వీడియో తీయడానికైతే కుదరలేదు. కరెక్ట్ ఇరుముడి తీసే టైంకి అసలు ఫుల్లు జనాలు. లోపల మేము ఇరుముడిలో బియ్యం వేస్తాం గదా! అది వేయడానికి గూడా మాకు సందే ఇవ్వలేదనమాట. అలా అయిపోయింది. కానీ ఆఫ్టర్ ఇరుముడి అప్పజెప్పడానికి వెళ్ళిన వీడియో మాత్రం అణువణువు తీశాను. ఎవ్వరూ మిస్ అవ్వకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన నెక్స్ట్ డేనే అది కూడా అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా. ఇదిగో చూడండి ఇంకా జనాలు చాలామంది ఇంకా మా అత్తయ్య వాళ్ళు అంతా వచ్చేసారు. ఇంకా ఆహ్, మా ఇరుముళ్ళైతే అయిపోయాయన్నమాట. అందరూ ఇదిగోండి దండం పెట్టుకుంటున్నారు.
దారి ఖర్చులకి ఎంతో కొంత చేతిలోకి ఇచ్చారనమాట. అలాగే ఇంకా మా ఇరుముడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. చెప్పగానే మా వారి ఫ్రెండ్స్ కానీ, ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళు అండ్ మా అత్తయ్య, ఇంకా అమ్మ వాళ్ళు అందరూ వచ్చారు. అమ్మమ్మ, తాతయ్య. సో, చాలా మంచిగా జరిగిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఫస్ట్ టైం వేసుకున్నారు. మాకొకటి తెలిసి, ఒకటి తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే ఆ పెద్దమ్మ తల్లి మమ్మల్ని క్షమించి అంతా మంచి జరిగేలా చూసిందనమాట. సో, తన ఆశీర్వాదం మా మీద, మీ మీద ఉంటుంది ఎప్పటికీ. సో, మనందరి మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా మేమైతే ఇదిగోండి ఇంద్రకీలాద్రికి బయలుదేరుతున్నాం. ఫస్ట్ టైం అండి నా లైఫ్‌లో ఇంకా నేను అక్కడికి వెళ్ళడం. నాకైతే చాలా ఎక్సైట్‌మెంట్‌గా, హ్యాపీగా ఉందనమాట. ఇంకా కొన్ని పిక్స్ చూసేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని